హే గైస్, మనమైతే ఈ రోజు హాస్టల్ టూర్ అయితే చూసేపోతున్నాము. ఇక్కడ వెనక కనపడుతుంది కదా, ఇదే మా హాస్టల్ అనమాట. ఈ హాస్టల్ వచ్చేసి BH5 అంటే బాయ్స్ హాస్టల్ 5 అనేసి. అండ్ ఇటుపక్క కనపడుతుంది చూడు, ఆల్రెడీ బోర్డు అయితే అక్కడ కనపడుతుంది. ఇది వచ్చేసి BH6 అనమాట. ఈ రెండింటికి అటాచ్డ్, కాకపోతే మధ్యలో డోర్స్ అయితే క్లోజ్ లో ఉంటాయి. సో అటు నుంచి ఇటుపక్క రాలేరు, ఇటు నుంచి అటు రాలేరు. అండ్ మాకు హాస్టల్లోనే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. అంటే మాకు కటింగ్ షాప్ ఉంటుంది, దాని తర్వాత క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ లో ఫుడ్ అన్ని టైప్స్ ఉంటాయి అనమాట. నైట్ 2 వరకు ఉంటాయి. అండ్ వచ్చేసి మాకు లోపల ఒక సూపర్ మార్కెట్, స్మాల్ సూపర్ మార్కెట్ కూడా ఉంది. అండ్ మాకు లిఫ్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ మనము లాండ్రీకి ఇవ్వాలి కదా, లాండ్రీ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ డార్మెటరీ రూమ్స్ కూడా కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో అదనమాట, వెళ్ళి చూసేద్దాం పదండి. సో గైస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మాకు లోపల ATM కూడా ఉందన్నమాట. సో పర్లా ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. కాకపోతే మెస్ లో ఫుడ్డే కొంచెం మీకు తెలిసిందే కదా. సర్లే, ఎనీవేస్ మెస్ కూడా చూపిస్తాను పదండి. అండ్ ఒకసారి రైట్ ఇటు లెఫ్ట్ చూడండి. ఇంకొక నమ్మలేని ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ రోడ్డు ఈ రోడ్డు మాత్రమే LP వాళ్ళది అనమాట. అంటే ఆ రోడ్డుకి అటు పక్కన ఉన్న బిల్డింగ్లన్నీ LP వాళ్ళవే, ఈ రోడ్డుకి ఇటు పక్కన ఉన్న ప్రతి ఒక్కటి LP వాళ్ళదే. కానీ మధ్యలో ఈ రోడ్డు కనపడుతుంది కదా, ఇది మాత్రం LP వాళ్ళది కాదు. సంథింగ్ ఇది, ఈ ప్లేస్ మాత్రం ఏదో ఊరికి సంబంధించిందంట. సో దట్ అందుకే ఈ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క రోడ్డు అదే గోడలు కట్టేసి కంచెం వేసేసి ఉంటారు. అండ్ ఇటు పక్కకి వెళ్ళకూడదు అసలు. ఎటు వెళ్ళినా ఇంకా మనకి UMC కేసే వేస్తారు అనమాట. అసలు దీని లోపలికి అలా ఉండదు. అప్పుడప్పుడు వెహికల్స్ ఇటు నుంచి వెళ్తా ఉంటాయి ఊర్లో నుంచి. సో అదనమాట. సో ఇవే టర్న్స్టైల్ గేట్స్ అనమాట. మనం ID కార్డు పెట్టి ఫింగర్ ప్రింట్ పెడితే కానీ లోపలికి ఎంటర్ అవ్వలేము. అసలు పంపిరు అనమాట అంత ఈజీగా. అటు నుంచి వచ్చేటప్పుడు ఒకవేళ లేకపోతే క్లాస్ టైం అయిపోతున్నా కూడా పైకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అసలు బయటకి అయితే పంపిరు. ఇంకా ID కార్డు పోతే అప్పుడు ఇక్కడ అన్నారు కదా, వార్డెన్ అయితే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ దాంట్లో ఫిల్ చేసి బయటకు వెళ్ళాలి. సో అదనమాట. ఇప్పుడైతే లోపలికి పోదాం కదా. సో గైస్, మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే వార్డెన్ రూమ్, ఇంకా ATM, లాండ్రీ, కటింగ్ షాప్ అన్ని ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే చూపించేస్తాం పదండి. ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ అందరు కూర్చుంటారు అనమాట. అంటే చల్లగా ఉంది, ఇలా బయట అయితే అస్సలు కావట్లేదు. గైస్, ఇది వచ్చేసి పేరెంట్స్ సిట్టింగ్ రూమ్ అనమాట. ప్రస్తుతానికి అయితే పేరెంట్స్ ఎవరు ఉండరు, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి మన ఫ్రెండ్స్ కి సిట్టింగ్ ఏరియా అనమాట. చల్లగా ఉంటుంది లోపల. సో అందుకని హ్యాపీగా రెస్ట్ అవుతున్నాయి. మాకైతే కాలేజీలో ఫుల్ ఎక్కడ పట్టినా డాగ్స్ ఉంటాయి అనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా వాటిని చాలా బాగా ప్యాంపర్ చేస్తారు. అంటే ఫుడ్ ఇవ్వడము, అన్ని పెట్టడం చాలా బాగా చూసుకుంటారు. కొన్ని డాగ్స్ అయితే డైరెక్ట్ రూమ్ లో వచ్చి ఉంటాయి, రూమ్ లో కూడా ఉంటాయి. సో అదనమాట. సో గైస్, ఇదైతే వార్డెన్ ఆఫీస్ అనమాట. వార్డెన్ ఆఫీస్ చూసేద్దాం పదండి. సో గైస్, ఇదైతే లాండ్రీ రూమ్. ఇదైతే ఇప్పుడు క్లోజ్ లో ఉంది. బేసిక్ ఎందుకంటే ఈరోజు సండే షూట్ చేస్తున్నా కాబట్టి ఇదైతే క్లోజ్ లో ఉంది. మామూలుగా అయితే 1:30 to 6:30 ఓపెన్ లోనే ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి ATMs అనమాట. 2 ATMs ఉంటాయి. ఒకటి SBI అండ్ ఒకటి వచ్చేసి నార్మల్ ఇంకోటి రండి. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో 3 బ్లాక్స్ ఉంటాయి. అటు వెళ్తే C బ్లాక్, ఇటు వెళ్తే A బ్లాక్. ఇప్పుడు మనం B బ్లాక్ అనమాట. ఈ B బ్లాక్ లిఫ్ట్స్ సూపర్ చేస్తారు ఉంటాయి అనమాట లిఫ్ట్లు. ఈ లిఫ్ట్ లో ఏది ఎప్పుడు పని చేస్తుందో, ఏది ఎప్పుడు ఆగిపోతుందో, ఏది ఎప్పుడు కింద పడిపోతుందో ఎవరికి తెలియదు అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఎన్నోసార్లు స్ట్రక్ అయిపోయినారు లిఫ్ట్ లో. ఏం చేస్తాం, ఏం చేయలేం. సో ఇది వచ్చేసి మెస్ అనమాట. ఇన్ని రోజులు మీరు మెస్ లో ఫుడ్ మాత్రమే చూసుంటారు, కానీ మెస్ ఎట్లుంటుందో చూసుంటారు కదా. ఇప్పుడైతే చూసేద్దాం మొదటి. ఇక్కడ మనం పెడితే అప్పుడు స్లిప్ వస్తుంది అనమాట. ఆ స్లిప్ తీసుకుంటేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ట్రై చేద్దాం, వస్తుందేమో. బేసిక్ గా మేమైతే 9:30 క్లోజ్ అంటే 9:29కి వస్తాము, 10:30 క్లోజ్ అంటే 10:29కి వస్తాము. మీరు కూడా మాలాంటి బ్యాచ్ అయితే ఫాస్ట్ గా వెళ్ళేసి ఒక లైక్ అయితే కొట్టేసరండి. అండ్ మెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ సీటింగ్ కూడా చాలా ఎక్కువే కాబట్టి ఎక్కువ మంది వచ్చి తినేసి వెళ్ళొచ్చు. అండ్ పదండి నెక్స్ట్ ఏదో చూద్దాం. సో ఇక్కడ మెస్ ఉంది కదా, మెస్ పక్కనే కటింగ్ షాప్ అనమాట. కటింగ్ షాప్ కూడా చూద్దాం పదండి. आपको कौन सा तेलुगु वर्ड्स आता बोल. बोलो इकड़ा इधर अकड़ा उधर लेगू उठो रंडी काम आई लव यू लेगूदा चक्का गुत्ता सिलिमुगा. సో అదనమాట, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇవన్నీ నేర్పిస్తా అంటారు. వీళ్ళు అయ్యే అడుగుతా ఉంటారు.
నెక్స్ట్ ఇప్పుడే మనము కటింగ్ షాప్ అయితే చూసాం కదా, నెక్స్ట్ వెళ్ళి స్టడీ రూమ్ చూద్దాము. అక్కడైతే ఎగ్జామ్స్ అంటే చాలు, అక్కడ ప్లేస్ దొరకదు అనేది ఒక లండన్ బ్రిడ్జ్ అదుపు. సో ఎందుకంటే రూమ్ లో మన లాంటి వాళ్ళు ఉంటారు కదా డిస్టర్బ్ చేయడానికి. సో చూపిస్తాను పదండి రండి. సో ఇదే అన్నమాట స్టడీ రూము. చదువుకుంటాను. మనకి ఇక్కడ స్టడీ రూమ్ ఉంది కదా, స్టడీ రూమ్ ఆపోజిట్ లోనే మనకి జిరాక్స్ షాప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రింట్అవుట్లు లేకపోతే ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటాయి. సో దట్ మనము పైనుంచి రూమ్ నుంచి కిందకి వచ్చి ఇక్కడ జిరాక్స్ తీసుకుని వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి, దీంట్లో ఓన్లీ 1% మాత్రమే ఇదే జిరాక్స్ రూమ్. అయినా 1% ఎట్టుంటారు రా బాబు, అసలు నాకైతే దెయ్యాలు గుర్తొచ్చి ఏవేవో గుర్తొస్తాయి నైట్ పూట. బట్ చూద్దాం అదండి. లిఫ్ట్ నుంచి ఒక 10 స్టెప్స్ ఇట్ వేసి వస్తే ఇప్పుడు మనం ఏ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఏ బ్లాక్ లో ఇటు వచ్చేసి ఒక ఎగ్జిట్ డోర్, ఇటు వెళ్తే మన క్యాంటీన్. ఇక్కడ బాగా చదివి అలిసిపోయినారు అనుకో, వెనకనే క్యాంటీన్ పోయి తినడమే అనమాట. వీళ్ళకైతే క్యాంటీన్ లో చూద్దాం. సో ఇక్కడే నేను మన ఐకానిక్ టీ బిస్కెట్ తినేది పదండి. దీని కాస్ట్ వచ్చేసి 35,000 అంట. ఇప్పుడు ఇంతసేపు అటుపక్క చూసాం కదా ఏ బ్లాక్ సైడ్, ఇప్పుడైతే సి బ్లాక్ సైడ్ చూద్దాము. సి బ్లాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది మెస్ కి. అది వచ్చేసి అవుట్ సైడ్ మామూలుగా అది కూడా మెయిన్ గేట్ టైపే, కాకపోతే అక్కడ నుంచి ఎవరు ఎంట్రీ అవరు, మెయిన్ గా ఈ గేట్ నుంచి ఎంట్రీ అవుతారు. అండ్ దీనికి ఆనుకొని మనకి WS స్మిత్ అనేసి ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో అదనమాట, ఆల్మోస్ట్ అన్ని అయితే చూపించేశాను. ఇంకైతే రూమ్స్ ఒకటే పెండింగ్. ఇంకా ప్రతి ఆ రూమ్స్ తప్ప మిగతా ఏ రూమ్ చూసుకున్నా ఇక్కడ ఓన్లీ వాష్రూమ్ అండ్ రూమ్స్ ఉంటాయి. ఇంకా ఇదైతే మనం ఇప్పుడు జస్ట్ నౌ సి బ్లాక్ లోకి ఎంటర్ అయ్యాము. సి బ్లాక్ లో నేను ఉంటాను, నాది వచ్చేసి 9th ఫ్లోర్ అనమాట. వెళ్ళేసి ఇప్పుడు మనము లిఫ్ట్ ఎక్కేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం అదని. సో గైస్ ఇదైతే 1 సీటర్ రూమ్ అనమాట. ఈ హాస్టల్లోనే రిచెస్ట్ రూమ్ అనమాట. అంటే 1,40,000 అనమాట పర్ ఇయర్ ఈ రూమ్ లో ఉండడానికి. చూసారు కదా, ఓన్లీ ఒక బెడ్డే ఉంది. వీళ్ళకి సపరేట్గా ఒక బీరువా, దాని తర్వాత ఒక నీట్గా ఒక అద్దము, అండ్ వీళ్ళకంటూ సపరేట్ బాత్రూము అండ్ వీళ్ళకి సపరేట్ బాల్కనీ కూడా. సో గైస్ ఇదైతే డార్మెటరీ రూమ్ అనమాట. అంటే ఒక 16 మెంబర్స్ ఉంటారు. ఇదైతే పోయి చూద్దాం పదండి ఎట్టుందో లోపల. సో మొత్తం ఈ బిల్డింగ్ అంతా 10 ఫ్లోర్స్ అనమాట. మాది వచ్చేసి 9th ఫ్లోర్. ఇది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేస్తే ఎవ్వడికి తెలియదు. సో అదనమాట, పదని చూద్దాం. సో గైస్ ఇదే అనమాట మా ఫ్లోరు. మీరు పైన చూసుకుంటే మీరు ఎట్లాంటి అతి పని చేసినా దాంట్లో అయితే రికార్డ్ అయిపోతుంది. సో దట్ ఖచ్చితంగా మీరు తిరిగిపోతారు. అండ్ ప్రతి ఒక్క రూమ్ దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 రూమ్స్ డిఫరెన్స్ మధ్యలోకి అక్కడ కనపడతాం కదా ఒకటి, అది వచ్చేసి వైఫై అనమాట. 2 వైఫైలు ఉంటాయి. ఒకటి వచ్చేసి LP హాస్టల్స్, ఇంకోటి వచ్చేసి జియో వాళ్ళ వైఫై. సో దట్ జియో వాళ్ళది అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది వైఫై. అండ్ LP హాస్టల్స్ వాళ్ళది మాత్రం ఒక 3 to 4 Mbps వస్తుంది. అంటే మహా అయితే హై స్పీడ్ ఒక 5 Mbps వస్తుంది. సో ఇప్పుడైతే డైరెక్ట్ మా రూమ్లో పోయి మా రూమ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరు లేరు రూమ్లో, బట్ మా రూమ్ నెట్ ఉందో చూపించేస్తాను పదండి. మాది వచ్చేసి 5 సీటర్ నాన్ AC అనమాట. సో ఇవే కారిడార్లో. ఇంకా ఈ కారిడార్లో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చేసుకోండి పదండి. మా తమ్ముడేమో ఆడుకుంటున్నాడు ఒకడే. సో లోపల ఎవరు లేరు అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా కూడా నో ప్రాబ్లం. మర్చిపోయినా చెప్పడం, మాదైతే కొంచెం చిందరవందరగా ఉంటుంది రూమ్. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది పదండి. వెళ్ళ. సో ఇది 5 సీటర్ నాన్ AC. వీడు, నేను అండ్ వాడు శివ ఉంటాము. ఇంకా మా తమ్ముడు కూడా ఇంకో రూమ్లో ఉంటాడు కాబట్టి వాడికి బెడ్ ఇచ్చేసాము. వాడు ఈ బెడ్లో ఉంటాడు. ఎందుకంటే మాది 5 సీటర్ అయినా 4 మెంబర్సే ఉంటాం. ఎందుకంటే ఇంకోడు
రాలేదన్నమాట ఫస్ట్ నుంచి. వచ్చినా కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాడు. సో గైస్ ఇదైతే 5 సీటర్ నాన్ ఏసీ అనమాట. దీని కాస్ట్ వచ్చి 65,000. ఒకవేళ మనము ముందే కట్టుకొని బుక్ చేసుకుంటే మాత్రం ఒక 10,000 రూపీస్ మాత్రం తగ్గిస్తాడు, అంటే 55,000. అంటే మాకు 55,000కి వచ్చింది అనమాట. ఏసీ రూమ్ వచ్చేసి 4 సీటర్, అది ఒక 75,000 85,000 ఉంటుంది. సో అట్లా 10,000 రూపీస్ అట్లా తగ్గుతా వస్తాయి, పెరుగుతా ఉంటాయి అనమాట. సో అది మొత్తానికి హాస్టల్ టూర్. ఇంకా ఈ హాస్టల్లో అయితే ఏం లేదు. ఇంకా మాకు కూడా మోస్ట్ హార్డ్లీగా ఒక 3 days ఏమో ఉంటామేమో. నేను ఒక 3 days ఉంటాను, వాడు ఒక 4 days ఎక్స్ట్రా ఉంటాడు. సో వాడైతే రేపు బయలుదేరుతున్నాడు, అందుకే మొత్తం సర్దుతున్నాడు అనమాట. అదనమాట హాస్టల్ టూర్. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అయితే మీరు దీనికి ఒక 5K లైక్స్ 10K లైక్స్ మీకు నచ్చిన లైక్స్ చేస్తే నెక్స్ట్ ఎల్పీ టూర్ అయితే రాబోతుంది. సో సబ్స్క్రైబ్, బాయ్.